छोड़ो बड़े भाई बहुत छोड़ो बेटा मारो छोड़ो छोड़ो बेटा अरे రండి బజరంగ్ దళకు సంబంధించినటువంటి ఒక తెగబలిసినటువంటి దున్నపోతు యూపీలో జరుగుతున్నటువంటి మారణ హోమం గురించి యోగి ఆదిత్యనాథ్ బయటికి కనబడేది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి అని చెప్పి భారతదేశంలో ఏ పత్రిక రాయదు. ఎందుకు రాయదంటే పెద్ద ఛానళ్ళు మొత్తం ఏం చేసినాయి అంటే మోడీకి అమ్ముడపోయినాయి. అవి రాస్తే వాళ్ళ సీఈఓలు ఎవడైతే ఉన్నాడో అలా తీసుకుపోయి లోపడేస్తారు, లేదంటే డబ్బులు ఇస్తారు వాళ్ళకు, అది చేస్తారు అనమాట. మొత్తం ఆదాని అమ్మలకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియో కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాడతాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చూపిస్తాను. అది కూడా బ్లర్ చేసి చూపిస్తాను నేను ఆ కొట్టిన దానికి. అయితే మీరు ఈ విధమైనటువంటి మైనారిటీ అంటే ఎవరు? మెజారిటీ ప్రజలలో తక్కువ మందిని మైనారిటీ అంటారు. మెజారిటీ అంటే ఎక్కువ, మైనారిటీ అంటే తక్కువ మంది ఉన్నప్పుడు కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే బతుకు తెరువు కోసం ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. ఆ ఊరు బతుకు తెరువుకు తగ్గట్టు ఏదైనా ఉపయోగపడుతూ గ్రామస్తుల ఒక ముస్లిము, ఒక మంగలి, ఒక అమ్మరి, ఒక కుమ్మరి చేతి వృత్తుల వాళ్ళ అట్లా గ్రామాలు ఏర్పడ్డాయి అప్పుడు. అట్లా ఆ విధంగా ఉంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యం లోపల కొన్నిసార్లు ఆర్ఎస్ఎస్లో కూడా తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు, దేశభక్తులు ఉన్నారు. కానీ లుచ్చలు ఉంటారు అందులో కొంతమంది. ఈ బజరంగ్ దళ్ కూడా అంతే. అంటే జ్ఞానులు లేరు, మంచి దేశభక్తులు, మంచి పని చేస్తారు, చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. అందులో వాళ్ళ పేరు చెప్పుకొని లుచ్చలు ఉంటారు, ఒట్టి బట్టవాజిగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద మనుషులను ఇద్దరిని, వీడు వాళ్ళ మనమనంత ఏజ్, వీడు ఎంటిక పోస వంకాయ గాడు, వీడు వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు. అంటే ఎంత భయం భక్తి లేకుండా ఈ ఉత్తరప్రదేశ్లో పాలన జరుగుతుందంటే బీజేపీ యొక్క పాలన బయటికి కనబడేది ఒకటి, మోడీని బయటికి చూపించింది ఒకటి, లోపల కనబడేది లొటారమే మనకు కనబడ్డది. ఆ దేశ పరిస్థితి అంత ఆగం, ఉద్యోగాలు లేవు, మీడియం అంతే. ఎంత మసిపూసి మారడిగాయలు అమ్ముతారో ఈ బీజేపీలో చూడండి. సేమ్ యోగి ఆదిత్యనాథ్ ఇంకా బట్టవాజిగాడు. యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి అమెరికా ఒక పత్రిక రాసింది, ఒక ఘోరమైన ఒక చిత్రహింసలతోని పాలన మైనార్టీలను చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ అని చెప్తున్నారు. అవి కనబడదు, ఎక్కడనో అది ఎవరో వీడియో తీసారు కాబట్టి అది బయటపడ్డది. ఇలాంటి దుర్మార్గులను ఇలా కూకటి వేలతో వీకే పాలన. ఈ దేశం మత సామరస్యంతో, కులమతాలతో సంబంధం లేకుండా భారతీయులంతా కలిసిమెలిసి ఉండాలి. ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కులాలను ఆధారంగా, మతాల ఆధారంగా కాదు అన్న సంగతి మనం గుర్తిరగాలి. అది గుర్తిరగని తరుణంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. చాలా ఘోరం. ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఈ దుర్మార్గాన్ని మనం అందరం ఖండించాలి 100%. ఎందుకంటే చూడు ఒకసారి छोड़ो बड़े भाई बहुत छोड़ो बेटा मारो छोड़ो 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 बहुत छोड़ो छोड़ो बेटा अरे రండి ఇది అంటే ఈ పరిస్థితులను మనము ఖచ్చితంగా వెంటాడి కొట్టడం. ఇలాంటి పరిస్థితులు మంచివి కావు. చాలా సామరస్యంగా ఉండాలి. ఏపీలో కూడా ఏదో కాలేజీ పిల్లగాన్ని పట్టుకొచ్చి 5-6 మంది కొడుతుర్రు, అది కొట్టుడు కాదు. మరి అట్లా ఏపీలో కూడా అదే వాసన ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్ వాసనలు కనబడుతున్నాయి అప్పుడప్పుడు. కొట్టుడు పోలీసు వాళ్ళే కింద రోడ్డు మీద వేసి కొడతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అదే వాసన ఉండదు, అందరూ అదే వాసన ఉన్నాయి. ఈ వాసనలో ప్రజలు మరి ఏం చేస్తారో చూస్తూనే ఉండండి. ఏవిఎం మీడియా. ఏ వీడియో మీద లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ.